హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'రాక్స్ యూ తెలుగు'. సో, థంబ్‌నెయిల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది గదా! మళ్ళీ సేమ్ అదే 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది రిపీట్ అవ్వబోతుందా? అదేంటో తెలుసుకుందాం రండి. సో, రీసెంట్‌గా 'టిల్లు స్క్వేర్' మూవీ సక్సెస్ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అటెండ్ అయ్యారు. దాంట్లో మాట్లాడుతా క్లైమాక్స్‌లో ఒక డైలాగ్ చెప్పారండి. 10 ఇయర్స్ బ్యాక్ చెప్పిన డైలాగ్. మళ్ళీ ఇప్పుడు చెప్పానంటే చెప్తున్నా గదా! నాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఈ డైలాగ్ తర్వాత 'దేవరా' మీద డబుల్, త్రిబుల్ అయిపోయినాయి. ఆయన ఏమి అన్నాడంటే నేను షర్ట్ ఏసుకొనొచ్చాను. 'దేవరా' మూవీ ఎలా ఉండబోతుందంటే మీరందరూ కాలర్ ఎగరేసుకునే స్టేజ్ తెస్తాను 'దేవరా' మూవీతో అన్నారు. ఇదే మనం గనక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కంటిన్యూయస్ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' అనే ఆడియో రిలీజ్‌లో ఇదే మాట చెప్పాడు. కాలర్ ఎగరేసుకొని బయటకొచ్చేలా చేస్తాను ఫ్యాన్స్‌కి ఇంక నెక్స్ట్ మూవీస్ అన్నీ అని. ఇప్పటికి అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మనం చూసుకుంటే 'ఆర్ఆర్' తర్వాత ఎలాంటి మూవీ లేదు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. చాలా ఫ్యాన్స్ ఏందంటే నిరాశలో ఉన్నారు. ఈ పీక్ టైమ్‌ని అంతా వేస్ట్ చేసుకుంటున్నారు ఒక డైరెక్టర్ మీద అని. ఆల్రెడీ 'రాజమౌళి' వల్ల ఒక 3, 4 ఇయర్స్ వేస్ట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ 'కొరటాల శివ' గారికి కూడా ఇన్ని డేట్స్ ఇంత టైమ్ ఇచ్చి వేస్ట్ చేసుకుంటున్నారేమో అని ఆలోచిస్తుంది ఫ్యాన్స్‌కి. ఈ డైలాగ్‌తో ఉత్సాహం డబుల్, త్రిబుల్ అయిపోయిందండి. సో, ఫైనల్‌గా నేను ఒకటే చెప్తున్నా. మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుంది. చెప్తున్నా గదా! రాసి పెట్టుకోండి. 'దేవరా' కొద్దిగా లేట్ అయినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఔట్‌పుట్. 2 పార్ట్స్ బ్లాక్ బస్టర్ అంతే. 'కొరటాల శివ' గారు ఫ్లాప్‌లో ఉన్నారు అని ఇయన్నీ ఆలోచించుకొని పక్కన పెట్టేసి మూవీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోండి. ఈ వీడియో చూడడానికి మీకు ఇంకో కారణం వచ్చేసి 'దేవరా' స్టోరీ లైన్. అయితే అదే సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ గారు మాట్లాడుతా ఒక డైలాగ్ చెప్పారండి. అదేమంటే 'దేవరా' ఈ లైన్‌లో ఉండబోతుంది అని చెప్పారు. అదేంటంటే భయం. మనం గనక చూసుకుంటే ఆ భయం మీద చాలా మూవీస్ వచ్చాయి. భయంతోనే ఎక్కువ చేసేస్తా అన్నట్టు టైప్‌లో ఉండబోతుందంట ఈ మూవీ. నేను అనుకోవడం ఈ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందంటే ఇదొక దీవి అంటే చుట్టూ సముద్రంతో నిండిపోయిన దీవి. ఆ దీవికి ఈయన ఒక హెడ్‌లాగా ఉండబోతున్నారు. మనం తెలిస్తే డ్యూయల్ క్యారెక్టర్ చేయబోతున్నారు ఫాదర్ అండ్ సన్. అయితే సన్ భయం చుట్టూ తిరిగే స్టోరీ అనిపిస్తుంది నాకు. ఫాదర్ స్టోరీ వచ్చేసి బ్యాక్ డ్రాప్‌లో ఉంటూ సన్ స్టోరీ ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. సో, కాబట్టి సన్‌కి భయంతోనే ఎక్కువ చేసేస్తాడు. అంటే వాళ్ళు నన్నేం చేసేస్తారేమో అని భయంతోనే వాళ్ళు ముందుగానే చంపేసి కిరాటకంగా చేసేస్తూ ఉంటారు గదా! అలా ఉండబోతుందన్నట్టు అన్నారు మూవీ. సో, మూవీ మొత్తం భయంతో ఉండబోతుందంట. అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ గారి డైరెక్షన్, చెప్తున్నా గదా! జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్షన్ అన్నీ కలుపుకొని ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. వెయిట్ జేయండి ఈ మూవీ కోసం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.